సుందరి పెళ్లిలో బాలుకి దొరికిపోయిన మాణిక్యం, బయట పెట్టిన రోహిణి నిజాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ప్రభావతి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మీనా ఇక మీదట పూల డెకరేషన్లకి వెళ్ళదు అని ఎంతగానో సంతోషపడి పార్టీ చేసుకున్న ప్రభావతికి బాలు, శృతి, రవిల ద్వారా ఎదురు దెబ్బ తగలడంతో ప్రభావతి తట్టుకోలేకపోతుంది. మీనాకు ఆర్డర్స్ రావు కదా అని ముందు రోజు పార్టీ చేసుకుంటే మీనా వాళ్ళకు ఆర్డర్స్ ఇక మీదట అన్ని వాళ్ళకే వస్తాయి కాబట్టి, వాళ్ళు పోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చాయి కాబట్టి సంతోషంగా పార్టీ చేసుకోవడం చూసి ప్రభావతి తట్టుకోలేకపోతుంది. ఇంకా తినను అని అందరూ కూడా బయట కూర్చుని ఉంటే ప్రభావతి మాత్రం లోపలికి వచ్చేసి ఓ తెగ అటు ఇటు తిరుగుతూ, చిచి ఈ మీనా రేపటి నుంచి మళ్ళీ ఎదిగేస్తుంది. ఇప్పుడు 10 లక్షల ఆర్డరు, రేపు 20 లక్షలు, తర్వాత 30 లక్షలు, ఇలా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా అది నా మాట ఏం వింటుంది అని ప్రభావతి చాలా తెగ బాధపడిపోతూ ఉండేసరికి లోపు మీనా మజ్జిగ తీసుకుని వస్తుంది. ఏంటే ఎందుకు వచ్చావు అని చెప్పాను కానీ ఏంటత్తయ్య అంతలా బాధపడిపోతున్నారేంటి? నాకు ఈ ఆర్డర్ రావడం, నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం మీకు అస్సలు ఇష్టం లేనట్టుందే. మీ శిష్యురాలు చింతామణి మీకు ఏదైనా చెప్పిందా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు మీనా? నాకు తినాలని లేదు అంతే, అంతకు మించి ఏమీ కాదు. కడుపులో అజీర్తి చేసింది కదా, నాకేమీ వద్దు అనగాని ఈ మజ్జిగ తీసుకోండి అత్తయ్యా అంటూ మీనా మజ్జిగ ఇచ్చేసరికి వద్దు అని చెప్పానా అంటూ ప్రభావతి అక్కడి నుంచి డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ లోపు చింతామణి కూడా రావడంతో చింతామణికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. నీకే నువ్వు బాగానే ఉన్నావు, మీనాకు ఇంకా పువ్వుల డెకరేషన్ చేయకుండా చేస్తాను అన్నావు కానీ 10 లక్షల రూపాయలు ఆర్డరు నువ్వు ఈ రకంగా ఫోర్జరీ చేసి ఈ రకంగా మోసం చేసి ఆ 10 లక్షలు నువ్వు కొట్టేద్దామనుకున్నావా? నువ్వు బాగానే ఉంటావు. ఈ విషయం కనుక నా మొగుడికి తెలిస్తే ఇల్లు తాకట్టు పెట్టైనా సరే నా భర్త 10 లక్షలు ఇచ్చేవాడు. అది నా భర్త చేసే పని. అలాంటిది నువ్వు అటు తిరిగి నా కొంపకే ఎసరు పెడదామనుకున్నావా? చాలమ్మా, నువ్వు డెకరేషన్లకి ఆపొద్దు, ఏమీ ఆపొద్దు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇక మీదట నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటే బాగుంటుంది అంటూ ప్రభావతి కాస్త చింతామణికి స్వీట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి డాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది. చూడొదినా, నువ్వు ఆ చింతామణి మాటలు విని నువ్వు మోసపోతున్నావు. నీకొక్క విషయం అర్థం కావట్లేదు. మీనా ఎవరు? నీ కోడలు వదినా. మీనా అలా డెకరేషన్ ఆర్డర్లు చేసినంత మాత్రాన నీకు మర్యాద ఇవ్వడము మానదు, ఇంట్లో పనులు చెయ్యకు మానదు. అలాంటి కోడలు దొరికినందుకు నువ్వు సంతోషపడాలి. అలాంటిది పోయి మీనాని చింతామణితో చేతులు కలిపి నాశనం చెయ్యాలని చూస్తే తనకి వచ్చినట్టే నీకు ఏదొక రోజు బాలు ఇటు మీనాల చేతిలో గుణపాఠం జరగాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుసు కదా నీకు సామెత, చెరపకుడురా చెడేవు అని. ఎదుటి వాళ్ళని చెరపాలని చూస్తే మనమే చెడిపోతాము. అది గుర్తు పెట్టుకోవద్దునా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అది నీ బుర్రలోకి ఎక్కదు అన్న విషయం నాకు తెలుస్తుందిలే అని చెప్పి ఇంకా ప్రభావతికి కాస్త కామాక్షి కొంచెం గడ్డి పెట్టేసరికి ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఈ లోపు సుందరి వస్తుంది. ఏంటి పెద్దమ్మ ఏం చేస్తున్నావు అనగాని, ఏమీ లేదు సుందరి, గదిలో నగలు చీరలు జాగ్రత్తగా సర్దిపెట్టు. నేను పిల్లలు వచ్చారు కదా, డాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అనగాని, అలాగే పెద్దమ్మ అని చెప్పి ఇంకా నగలు చీరలు అన్నీ కూడా ఒక చోట చాలా జాగ్రత్తగా పెడుతుంది. ఈ లోపు తనకు కాబోయే భర్త ఫోన్ చేయడంతో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సుందరి అని చెప్పి పిలిచేసరికి ఏంటి పెద్దమ్మా అని చెప్పాను కానీ, మీ పెద్దనాన్నగారు వచ్చే టైం అయింది అని చెప్పనేసరికి, సరే పెద్దమ్మ, మా పెద్దనాన్న వస్తున్నాడు, మళ్ళీ చేస్తాను, ఇంకా 2 రోజులే కదా పెళ్ళుంది అని చెప్పాను కానీ, అవును రేపు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేస్తారు, ఎల్లుండే మన పెళ్ళి అని ఇంకా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపు మీనా బాలు ఇంటికి వస్తారు, రంగా కూడా ఇంటికి వస్తాడు.
ఇంటికి రావడంతో ఏంటి మామ చాలా హడావిడిగా ఉన్నావు అనగానే, అవునరా బాలు, కాళ్ళు చేతులు ఆడడం లేదు, పెళ్లి దగ్గర పడిపోయింది, రేపేమో పెళ్లి కూతుర్ని చెయ్యాలి, మనం అక్కడికి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాలి అనగాని, మేమిక్కడ చూసుకుంటాం మామ, నువ్వును అత్త కలిసి వెళ్ళి ఆ అబ్బాయికి అక్షింతలు వేసిరండి, అక్కడ అబ్బాయిని చేసిన తర్వాతే కదా ఇక్కడ మన అమ్మాయిని చేయాలి, ఈ లోపు అమ్మాయికి నలుగు పెట్టడం ఇవన్నీ కూడా మేము ఇక్కడ చూసుకుంటాం, మీరిద్దరు అక్కడికి వెళ్ళి అక్షింతలు వేసిరండి అని చెప్పనేసరికి, సరేరా అని చెప్పి, మీ అమ్మకి నాన్నకి గుర్తు చేయాలంటావా అని చెప్పాను. కానీ మా అమ్మ ఇక్కడే ఉంది కదా, మా నాన్నకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఇంకా బాలు అంటాడు, మీరెందుకు బాబాయ్ అంత టెన్షన్ పడుతున్నారు, మేము చూసుకుంటాం కదా అనగాని, డెకరేషన్ ఎప్పుడు చేస్తావమ్మ ఇంటికి అనగాని, సాయంత్రం చేస్తాను బాబాయ్, రేపు పెళ్లి కూతుర్ని చేయడం కదా, రేపు కూడా చిన్న మండపం డెకరేషన్ చేయమంటారా అనగానే, మరి చెయ్యాలి కదమ్మా, పైగా ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవాలి, సాయంత్రం నువ్వు రోహిణి అలాగే శృతి మీ ముగ్గురు, మీ కామాక్షయే పిన్ని మొత్తం మీ నలుగురు, అలాగే ఇంకా ప్రభావతి మొత్తం మీరంతా కూడా వెళ్ళి కొంచెం పిలుపులు పిలండి, రేపు పెళ్లి కూతురు చేయడానికి ఎల్లుండు పెళ్ళికి అనగానే, తప్పకుండా బాబాయ్ అని చెప్పనేసరికి సాయంత్రం ముగ్గురు కూడా రెడీ అయ్యి వస్తారు. ముగ్గురు కూడా రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా మొత్తం వీళ్ళ ఇద్దరు మొత్తం 5గురు పెళ్లి పిలవడానికి వెళ్తారు. వెళ్ళేసరికి అందరికీ కూడా చెప్తారు, రేపు పెళ్లి కూతురుని చేయడం, ఎల్లుండు పెళ్ళి మొత్తం అందరికీ కూడా చెప్పేసరికి మరుసటి రోజుకి మీనా బయట డెకరేషన్ చేస్తుంది. అలాగే రూమ్ అంతా కూడా అంటే వాళ్ళ ఇంట్లోకి అవన్నీ కూడా డెకరేషన్ చేస్తుంది. డెకరేషన్ చేసేసరికి అంతా కూడా చాలా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కామాక్షి ఇటు వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్తారు. బయలుదేరి అక్కడికి వెళ్ళి పెళ్ళికొడుకు అక్షంతలు వేసి వచ్చేలోపు ఇక్కడ మంగళ స్నానాలు పూర్తయిపోవడం అన్నీ కూడా చేయించేస్తారు. చేయించేసేసరికి ఈ లోపు మీనాక రెడీ చేస్తూ ఉంటుంది. శృతి ఏమో నెయిల్ పాలిష్లు అవి వేస్తూ ఉంటుంది. రోహిణి ఏమో మేకప్ వేస్తూ ఉంటుంది. ముగ్గురు ఇలా నా కూతురు కోసం ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి సత్యం తనేసరికి, నా కోడళ్ళు అలా అనుకునేవారు కాదురా, అందరూ బాగుండాలి అనుకునే మనస్తత్వం, మీరెందుకు బాబాయ్ అలా అనుకుంటున్నారు, మేమేమీ చేయడానికి ఇబ్బంది పడడం లేదు, మా చెల్లెలు లాంటిదే కదా, మా చెల్లెలకి మేము మాత్రం సహాయం చేయలేమా, మా చెల్లెలి పెళ్లి చేసుకుంటే మేము సహాయం చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పి ఇంకా ప్రభావతి ముందే మీనా, శృతి, ఆ రోహిణి ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు పిన్ని చేరేది అనగానే, ఇదిగో ఇక్కడుంది అని చీర నగలు అన్నీ కూడా ఇవ్వడంతో రోహిణి మొత్తం చీర మొత్తం కట్టి, మీనా ఈ నగలన్నీ పెట్టేసి అనగానే, ఆ రోహిణి అని మీనా కాస్త నగలన్నీ సర్ది మొత్తం అంతా కూడా డెకరేట్ చేసేస్తుంది. అమ్మాయిని చక్కగా రెడీ చేస్తుంది. బయటికి వెళ్ళి అక్షింతలు కలపడం ఇవన్నీ చూడు మీనా అని చెప్పి కామాక్షి చెప్పడంతో బయటకు వచ్చి అక్షింతలు అవన్నీ కలిపి అన్నీ సెట్ చేసిన తర్వాత తనను తీసుకొచ్చి బయట కుర్చీలో కూర్చోబెడతారు. ఇంకా అందరూ కూడా జోడాలుగా అంటే జంటలుగా, మొగుడు పెళ్ళం ఇద్దరు జంటలుగా 5 జంటలు ఉన్నాయి కదా. ప్రభావతి వాళ్ళ ఇంట్లో 4, కామాక్షి, రంగ వీళ్ళ 5గురు జంటలు అక్షంతలు వేసేసరికి ఈ లోపు మిగిలిన వాళ్ళు వస్తూ ఉండేసరికి ఇంకా హడావుడంతా కూడా పూర్తవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి దగ్గర అన్నీ కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా మాణిక్యం బాలుకి కానీ బాలు కుటుంబ సభ్యులు కానీ ఎంట్రీ ఎక్కడ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎక్కడా సిచ్యువేషన్ కనిపించదు. ఇంకా పెళ్లి మండపంలోకి వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా పెళ్లిపీటల మీద కూర్చొని మంత్రాలు పూజలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి ఈ లోపు రంగ అటు ఇటు తిరుగుతూ మాణిక్యంతో మాట్లాడతాడు. ఏరండి మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నారు, ఎక్కడా కనిపించలేదు అనేసరికి, రండి మీకు పరిచయం చేస్తానని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తుండగా అన్న అని చెప్పనేసరికి, ఏంట్రా అనగానే, అక్కడ వంటల్లో రా అన్న, వంటలు చూసుకోవాలి కదా, లేకపోతే అనేసరికి, అన్నయ్య గారు నేను మళ్ళీ వస్తాను, అక్కడ వంటలకి లేట్ అయిపోతుంది, మళ్ళీ భోజనాల దగ్గర తేడా వస్తుంది అనగానే, సరే వెళ్ళండి అని చెప్పి మాణిక్యాన్ని కాస్త పంపిస్తాడు.
పంపించేసరికి బాలు రంగాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఏదో అవసరం అయ్యేసరికి రంగా కావాలి, కాళ్ళు కడగడానికి రంగా కావాలి అని చెప్పాను. కానీ ఇది ఎక్కడున్నాడు ఈ మామ అనుకుంటూ బాలు వెతుక్కుంటూ వెళ్ళేసరికి వంటల సైడ్కి వెళ్ళారు అని ఎవరో చెప్తారు. నిజానికి ఆడు వంటల సైడ్కి వెళ్తాడు కానీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ ఎవరో వంటల సైడ్ వెళ్ళారు అని చెప్పేసరికి వంటల దగ్గరికి వెళ్ళడంతో ఇంకా అటుగా వెళ్ళేసరికి అక్కడ వంట చేస్తూ మాణిక్యం కనిపిస్తాడు. మాణిక్యం కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే అప్పుడే రంగా వచ్చి మాణిక్యంతో మాట్లాడతాడు. తమ్ముడు గారు అని చెప్పాను కానీ అన్నయ్య అని మాట్లాడేసరికి ఇంకా మాట్లాడేసి ఇలా బయటకు వస్తూ ఉండగా మామ ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితోని అని చెప్పాను. కానీ అతను ఎవరనుకుంటున్నావు? మన సుందరికి కాబోయే భర్త ఉన్నాడు కదా, తన మేనమామ, పెళ్లి కొడుకు మేనమామ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే షాక్ అయిపోతాడు కానీ అక్కడ విషయం బయట పెడితే గొడవ జరుగుతుంది. గొడవ జరిగితే సుందరి పెళ్ళే కదా ఆగుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా బాలు ఏం మాట్లాడకుండా ప్రభావతి దగ్గరికి వస్తాడు. ప్రభావతమ్మ అని చెప్పి పిలిచేసరికి ప్రభావతి కాస్త వస్తుంది. ఏంటి అని చెప్పాను కానీ ఏంటా, ఒక్కసారి ఇలా వస్తే ఒకరిని చూపిస్తాను అనేసరికి ఎవరిని ఇలా రా అని చెప్పాను కానీ పిలిచేసరికి ఇంకా మాణిక్యాన్ని చూపిస్తాడు. మాణిక్యం ఏంటి ఇక్కడ ఉన్నాడు అనగాని ఎందుకంటే అతను పెళ్లి కొడుకు మేనమామ కాబట్టి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. పెళ్లి కొడుకు మేనమామ అవడం ఏంట్రా, రోహిణి మేనమామ కదా అని చెప్పాను కానీ తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం మనం ఏ గొడవ చేయకపోతేనే తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లి కదా అనగాని అలా ఎలా చూస్తూ ఊరుకుంటాను రా అని బాలుని పక్కకి నెట్టి ప్రభావతి కాస్త ముందుకు వెళ్ళేసరికి ఇంకా సరాసరి మాణిక్యం దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రభావతి. మాణిక్యం ఇలా చూసి ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి ప్రభావతి కనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రభావతిని చూడడంతో మాణిక్యం షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా అని చెప్పనేసరికి అది అనగానే మీరు పెళ్లి కొడుకు మేనమామ అని మాకు తెలిసిపోయింది. మీరు పెళ్లి కొడుకు మేనమామ లేక రోహిణి మేనమామ అని చెప్పనేసరికి ఒరే తమ్ముడు అనుకుంటూ పెళ్లి కొడుకు తల్లైతే వస్తుంది. వచ్చేసరికి ఎవరు మీరు అనగానే నేను పెళ్లి కొడుకు తల్లిని అని చెప్పనేసరికి ఏంట్రా ఎవరు వీళ్ళు అని చెప్పాను కానీ అది మా బంధువులే అంటూ రంగా వచ్చి మాట్లాడతాడు. రంగా వచ్చి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇదంతా కూడా జరగడంతో చెప్పండి అని చెప్పి ప్రభావతి మళ్ళీ నిలదీసేసరికి నేను పెళ్లి కొడుకు మేనమామని, రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసరికి మరి రోహిణి మేనమామ అంటూ వచ్చారు అనగానే మీకు ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత చెప్తాను. దయచేసి పెళ్ళి జరగనివ్వండి. పెళ్లిలో ఎలాంటి ఆటంకం రావద్దు. పైగా ఆడపిల్ల జీవితం దయచేసి అర్థం చేసుకోండి. పెళ్ళయ్యాక నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. నేను చేసిన తప్పేంటి అన్న విషయం కూడా చెప్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ప్రభావతి వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చేసి ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా మాణిక్యాన్ని చూస్తూ ఉండేసరికి ఈలోపు కామాక్షి వస్తుంది. ఏంటల్లా అలా చూస్తున్నారు, తను పెళ్లి కొడుకు మేనమామ అనగానే అవునా, రోహిణి మామ మేనమామ కూడా ఆయనే అని చెప్పనేసరికి ఏంటి, మలేషియా నుంచి వచ్చిన అతను ఆయన, అదెలా కుదురుతుంది, ఆయన పెళ్లి కొడుకు మేనమామ కదా అని చెప్పనేసరికి ఆ విషయాలన్నీ తర్వాత చెప్తానమ్మా, ప్లీజ్ అమ్మా ఈ పెళ్లిలో ఎలాంటి గొడవ చెయ్యొద్దు దయచేసి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కొడుకే మగపిల్లవాడే అయినా సరే వాడు సుందరి లేకపోతే ఉండలేడు. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పి బ్రతిమలాడడంతో సరేనని ప్రభావతి రా ప్రభా అని చెప్పి సత్యం అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి, సుందరిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మేనమామే మాణిక్యమా? నా తలరాత ఎంత దారుణంగా ఈ రకంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు. కానీ
ఇంకా అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఈ పెళ్లి తర్వాత నా జాతకం బయట పడిపోతుంది అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రభావతి తన కోపాన్ని అంతా తనలోనే దిగమింగుకుంటుంది. ఎందుకంటే అక్కడ పెళ్లి కదా, పెళ్లిలో ఏ మాత్రం రాద్ధాంతం చేసినా పెళ్లికొచ్చిన వాళ్ళందరి ముందు పరువు పోతుంది. సో అందుకని తన కోపాన్ని తనలోనే అణుచుకుని ప్రభావతి కాస్త ఇంకా ఏం చెయ్యలేక ఇంకా అలా తనలో తనే మదన పడుతూ ఉంటుంది. ఇంకా అలా మదన పడుతూ ఉండేసరికి ఇంకా అంతా కూడా పెళ్ళి చక్కగా జరుగుతుంది. చక్కగా జరిగేసరికి ఏంట్రా మా సత్యం ఏమైంది మా చెల్లికి అనగాని ఏమీ లేదు లేరా, అందుకే పెళ్ళి అవుతుండగానే వెళ్ళిపోతుందేంటి అనేసరికి అది వేరే సమస్య తర్వాత చెప్తాను అని ఇంకా అందరు కూడా ఇంటికి వచ్చేస్తారు. అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్ర, అంటే ఇన్ని రోజులు మలేషియా నుంచి మామయ్య వచ్చాడు అంటూ చెప్పిందంతా కూడా అబద్ధమేనన్నమాట. అంటే కావాలనే పార్లలమ్మ అబద్ధం చెప్పింది, అబద్ధం చెప్పి మన కుటుంబాన్ని సైతం మోసం చేసింది అంటూ బాలు మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికి ఈలోపు బయట నుంచి గేట్ సౌండ్ తీసుకుని మాణిక్యం లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి రోహిణి టెన్షన్ పడుతుంది. వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని చెప్పాను. కానీ మీరంతా అనుకుంటున్నట్టు నేను రోహిణి మేనమామను కాదు. అసలు రోహిణికి నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదు. నేను సుందరి భర్త అయిన నా మేనల్లుడు, తన సొంత మేనల్లుడు, నా సొంత అక్క కొడుకు అంతే. ఈ రోహిణి ఆ విద్య ఒకసారి నా దగ్గరికి వచ్చారు. మలేషియా నుంచి వచ్చిన మేనమామగా నటించమని మీ అందరి ఫోటోలు చూపించి ఇది ఒక సినిమా కోసం చేస్తున్న ఆడిషన్ అంటూ నాకు చెప్పడం వల్లే నేను ఆ పల్లెటూరు వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ నాకు నచ్చిన నటనతో నేను నటించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి సేమ్ మీరే మళ్ళీ కనిపించడంతో నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. నేను నటించట్లేదు, మోసం చేస్తున్నాను, ఒక కుటుంబాన్ని సైతం మోసం చేస్తున్నాను అన్న విషయం నాకు తెలిసింది. ఆ రోజే రోహిణికి చెప్పేసి నేను ఇంకా మీ కనిపించను నటించను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ రోహిణి బ్రతిమలాడడంతో ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందేమో అందుకే ఇలా అబద్ధాలు చెప్తుంది అని చెప్పి అర్థం చేసుకున్నాను. కాబట్టే వాళ్ళ నాన్న దగ్గరికి మీరంతా వెళ్తారు అనగానే వాళ్ళ నాన్న చనిపోయాడు అంటూ చెప్పమనేసరికి చితాభస్మం తీసుకొచ్చి చెప్పాను. అంతా రోహిణి చెప్పినట్టే నేను చేశాను తప్ప నేను ఇందులో ఆశించింది ఏమీ లేదు, డబ్బుల కోసం ఇదంతా చేయలేదు అనగానే మరి రోహిణి మలేషియా అని చెప్పనేసరికి అదంతా నాకు తెలీదు, తనకు మలేషియాలో ఎవరున్నారో ఎవరు లేరో ఆ విషయాలు ఏమీ నాకు తెలీదు. నన్ను మాత్రం రోహిణి మలేషియా మామయ్యగా నటించమని చెప్పింది. వాళ్ళ నాన్న కానీ ఎవ్వరు కూడా నాకెవ్వరి గురించి ఏమీ తెలీదు అని చెప్పి మాణిక్యం కాస్త చెప్పి నమస్కారం చేసి తన తప్పు ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అంటూ ఆ నిలదీసి అడగడంతో అది అనేసరికి ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంకా ఎలాగా నాకు తిట్లు దెబ్బలు తప్పవు. ఇంకా నేను అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పేయడం మంచిదని అనుకున్న రోహిణి నాకు మలేషియాలో ఎవరూ లేరత్తయ్య, నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే మలేషియా అంటూ చెప్పుకొచ్చాను. మీరు మలేషియా నుంచి నా కోసం ఎవరూ రావడం లేదు అని మీరు అన్నారు కాబట్టే నేను మా మామయ్యని ఇలాగ నాటకమాడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా కూడా తన మీద ఇష్టంతోటే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, నేను ఎవరిని మోసం చెయ్యాలని కూడా కాదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోయి చెంప పగలగొడుతుంది. అమ్మ మీరు కోపాన్ని దిగమింగుకోండి అమ్మా, ఒక ఆడపిల్ల అలా ఎందుకు చెప్పిందో అని ఆలోచించండి, అంతేగాని మీరు తనని కొట్టొద్దమ్మా అని చెప్పాను. కానీ ఇందులో నీకు అవసరం లేని విషయం, నీకు ఏ సంబంధం లేదు, నువ్వు నిజం చెప్పావు అంతే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నీకు ఇంకా ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, ఇక మీదట నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరమూ లేదు, రోహిణి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
వెళ్ళెక్కడి నుంచి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మాణిక్యాన్ని అక్కడి నుంచి పంపించి తన విశ్వరూపాన్ని తీస్తుంది. విశ్వరూపాన్ని తీసేసరికి ఇంకా ప్రభావతి రోహిణిని చిత్త కొట్టుడు కొడుతుంది. అప్పుడు 45 లక్షల విషయం బయటపడినప్పుడు ఒక రేంజ్ మాత్రమే. ఎందుకంటే ఆ డబ్బులు ఎటు పోలేదు. తన కొడుకు చేత బిజినెస్ పెట్టించింది, కానీ తనకు తెలియకుండా పెట్టించినందుకు కోపం వచ్చింది ప్రభావతికి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది కాదు కదా. మలేషియానే అబద్ధము అంటే ఇన్ని రోజులుగా చెప్పినవన్నీ కూడా అబద్ధాలే కదా. మలేషియా అంటూ, వాళ్ళ నాన్న అంటూ, జైలు అంటూ, చనిపోయాడంటూ, చితాభస్మం అంటూ, ఒకటా రెండా ఎన్ని అబద్ధాలు చెప్పింది. ఇన్ని అబద్ధాలు చెప్పిన రోహిణికి ప్రభావతి నరకమే చూపిస్తుంది. చిత్త కొట్టుడు కొట్టి ఇంకా ఇంటి నుంచి మెడబట్టి బయటకు గెంటేస్తుంది. గెంటేసేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను, కానీ నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను వినను కూడా. అసలు నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నీకు మనోజ్కి విడాకులు ఇప్పించి మనోజ్కి మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ప్రభావతి కాస్త చెప్పేసరికి, ప్లీజ్ అత్తయ్య, నేను ఇదంతా మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే చేశాను. మీరు నా జీవితాన్ని అన్యాయం చెయ్యొద్దత్తయ్య, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దత్తయ్య. ఇక మీదట నేను ఏ అబద్ధం చెప్పనత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య అంటూ ప్రభావతిని తెగ బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్రభావతి మాత్రం కొంచెం కూడా రోహిణి మీద కనికారం చూపించకుండానే రోహిణిని మెడపట్టి బయటకి గెంటైపోతుంటే సత్యం రోహిణి చేతిని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు, నీకు తెలుస్తుందా ప్రభా అని చెప్పాను, కానీ వదలండి, ఇది మలేషియా అని చెప్పే నా కొడుకుకిచ్చి పెళ్లి చేశాను. డబ్బు పిచ్చి నీకు ఉండడం వల్లే రోహిణి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే డబ్బు పిచ్చి నీకు లేకపోతే తను నిజమే చెప్పుండేది కదా. నీ కొడుకు జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. అయినా తను మలేషియా అనగానే వెనక ముందు ఆలోచించకుండా, అసలు ఎంక్వైరీనే చేయకుండా డబ్బు వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో నువ్వు మనోజ్కి ఇచ్చి రోహిణిని పెళ్లి చేశావు. అసలు నీకు బుద్ధి నీకు లేదు. రోహిణిని అనడంలో ఏ మాత్రం తప్పు, రోహిణిని అనడం హక్కు అధికారం నీకు లేదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసి, నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా చేసి రోహిణి ఎందుకు పడాలి, రోహిణిని ఎందుకు మాటలనాలి అంటూ ఇంకా సత్యం కాస్త అనేసరికి, అది కాదండి అని చెప్పాను, కానీ ఇంకేం మాట్లాడుకు, రోహిణి నువ్వు లోపలికి వెళ్ళు అనగానే ఇంకా రోహిణి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాలే మనోజ్ వస్తాడు. ప్లీజ్ మనోజ్, అర్థం చేసుకో మనోజ్ అనగాని, చీ నోర్మి, నిన్ను ఎంత నమ్మాను రోహిణి, నా లక్కీ చామ్ నువ్వని అనుకున్నాను. అలాంటిది నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా నన్ను మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అంటూ ఎంతగానో ఇంకా మనోజ్ అయితే రోహిణిని అసహించుకుంటాడు. ప్లీజ్ మనోజ్, నువ్వు నన్ను అలా అసహించుకోవద్దు, నేను తట్టుకోలేను మనోజ్, ప్లీజ్ మనోజ్ అంటూ ఎంతగానో బ్రతిమలాడినా కానీ ఏ మాత్రం వినిపించుకోకుండానే ఇంకా మనోజ్ అయితే రోహిణితో అస్సలు మాట్లాడడు. ఇంట్లో ఎవ్వరు కూడా మాట్లాడడానికి ధైర్యం చెయ్యరు. రోహిణి ఇంకా ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండానే తను పార్లర్కి వెళ్ళిపోవడం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభావతికి ఎదురు పడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ప్రభావతి తన కోపాన్ని మాత్రం ఎక్కడ అణుచుకోలేకపోతుంది. ఎందుకంటే తను మలేషియా బోల్డ్ ఆస్తి కలిసి వచ్చేస్తుంది. నా ఇద్దరు కొడుకుల కంటే నా పెద్ద కొడుకే బోల్డ్ కోటీశ్వరుడు, కోట్ల ఆస్తి వచ్చేస్తుంది అని తెగ సంబరపడిపోయింది కదా. సో అందుకని తన ఆశలన్నీ అడియాసలు అయిపోవడంతో ప్రభావతి కాస్త తట్టుకోలేకపోతుంది. నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది, ఇలాంటి దాన్ని చేసి నేను నా కొడుకు జీవితాన్ని నాశనం చేశానా అని ప్రభావతి తనలో తనే రగిలిపోతూ, తనలో తనే కుమిలిపోతూ ఇంకా రోహిణిని చూసిన ప్రతిసారి కూడా ఒక అసహ్యమైన చూసే చూపు అలా ఉండేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు, అలా అని ఇంట్లోనూ ఉండలేదు. తనకి మనోజ్ కావాలి, కానీ ఏం చేయాలో అర్థం కాక
రోహిణి తెగ సతమతమవుతూ ఉంటుంది. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.